హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్స్ కుకింగ్ కార్నర్. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తాను. బయట తినే బనానా చిప్స్ కన్నా ఈ బనానా చిప్స్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక గిన్నెలో 2 గరిటెల శనగపిండి తీసుకోండి. ఒక హాఫ్ గరిట వరిపిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ఇలా వాటర్ వేసుకుంటూ ఎక్కడా ఉండకట్టకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరటికాయని తీసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి 2 ఇలా మిక్స్ చేసి అరటికాయ స్లైసెస్కి ఈ ఉప్పు కారం బాగా పట్టేలాగా పట్టించాలి. చూడండి, ఇలా అన్ని స్లైసెస్కి అప్లై చేసుకోండి. తర్వాత ఒక మూకిట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అరటికాయ స్లైసెస్ని ఇందులో ముంచి వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకుంటే చాలు. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈ రెసిపీ అయితే చాలా ఈజీ, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వేడివేడిగా తిన్నారంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో హియర్ వి గో, ద టేస్టీ బనానా చిప్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.